లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వైసీపీ సోషల్ మీడియా టార్గెట్స్ చూస్తే షాకే. వివరాల్లోకి వెళ్తే ప్రతి రాజకీయ పార్టీకి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది కదా, అది దేనికి ఉపయోగించాలండి? అసలు సోషల్ మీడియా వల్ల ఉపయోగం ఏంటి? దాన్ని ఎంత పాజిటివ్గా ఉపయోగించాలి? కానీ ఎదుటి వాళ్ళని వ్యక్తిత్వ హననాన్ని చేయడానికి, ఇంకా దారుణంగా తన మన అనే భేదం కూడా ఉండదేక అలాంటి పరిస్థితులు దాపురించాయి. సో అసలు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ టార్గెట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క విధానాలు ఎలా ఉంటాయి అనేది మీకు డైరెక్ట్గా చూపిస్తా. ఇది నేనేదో తయారు చేసింది కాదు. ట్విట్టర్లో జస్ట్ 24 అవర్స్ బ్యాక్ నుంచే ఈ విషయం ఏమేం జరుగుతుంది అనేది మీకు చూపిస్తా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇదిగోండి, ఇది ట్విట్టర్లోనే ఎక్కడుంది, ఇదిగోండి 15/28 4th April 26th మన 26 April 4th అనమాట. అంటే ఈ 2026లోనే తాజాగా జరిగింది. మొన్న 4వ తేదీ అంటే శనివారం 15:25 అంటే మధ్యాహ్నం 3:28 ఇక్కడ చూడండి, వర్రా రవీందర్ రెడ్డి అని తెలుసు కదా. ఈ వర్రా రవీందర్ రెడ్డి పోస్టే షర్మిల వైఎస్ఆర్కి పుట్టిన బిడ్డ కాదట. చూడండి ఎంత దారుణం అంటే, షర్మిల వైఎస్ఆర్కి పుట్టిన బిడ్డ కాదు, వైఎస్ విజయం బిడ్డ మాత్రమే. ఎవరితో నేను చదవలేకపోతున్నాను చూడండి, ఎవరితో పడుకొని కన్నదో విజయమ్మని అడగండి. ఎవడికి పుట్టిన దానినో ఇంతకాలం జగనన్న తన సొంత చెల్లెల్లాగా చూసుకున్నాడు. మా జగనన్న దేవుడు. ఇది ఇంతకంటే నీచం ఏదైనా ఉంటుందా? షర్మిల గారు ఏమన్నారు ఈ పోస్ట్ మీద చూద్దాం. మీకు అక్క చెల్లెలు అంటే ఒక భూత పదం మాత్రమే. రక్త సంబంధం గురించి సైతాన్ సైన్యం చేత నేను రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్నా, నిజం అక్రమ సంతానం అన్నారు. నాకు ఇతరులతో సంబంధాలు అంట కట్టారు. నన్ను కనీసం ఒక మహిళగా చూసారా? కనీసం ఒక తల్లిదన్నా గుర్తు పెట్టుకున్నాను. ఎంత దూషించారు. అసలు రక్త సంబంధాల గురించి, అక్క చెల్లెల గురించి మీకేం తెలుసు? మీకు అక్క చెల్లెలు అంటే ఒక భూత పదం మాత్రమే. రక్త సంబంధం గురించి, అక్క చెల్లెల గురించి మీరు మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంది. రక్త ఇది పరిస్థితి. చూడండి, షర్మిల ఎవరు? రాజశేఖర్కి పుట్టలేదా? మరి పాదయాత్ర చేసినప్పుడు అప్పుడు మర్చిపోయారా? అప్పుడు వైసీపీ తరఫున కాలికి బలపం కట్టుకొని ఆయన ఒక పక్క 4 గోడల మధ్య జైల్లో బంధించి ఉన్నప్పుడు ఈవిడ తిరిగి పార్టీని బ్రతికిస్తే, అటువంటి సందర్భంలో పార్టీకి ఉనికి లేకుండా పోతుందేమో అనే ఆవేదనతో, ఆందోళనతో ఆవిడ ఆ రకంగా ఇచ్చేస్తే అప్పుడేమో బాగున్నారు. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, ఆడపడుచు అని అన్నీ ఉన్నాయి. తర్వాత ఈ రకమైన పరిస్థితి దాపురించింది. ఈ వర్రా రవీందర్ రెడ్డి అంటే ఇది బహుశా పాత పోస్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ మరలా నిన్నే ఎందుకు ట్రోల్స్కొచ్చింది, నిన్నే సోషల్ మీడియాలో ఎందుకు వచ్చింది, అది ఆలోచించాలి. దాని తర్వాత ఇంకొక పోస్ట్ కూడా చూపిస్తా. ఇక్కడ ఇది చూడండి, ఈ పోస్ట్ చూడండి, ఇది చూడండి. ఇక్కడ పాయింట్స్ అట, పాయింట్స్ పర్ ట్వీట్, పాయింట్స్ పర్ అబ్యూస్ ఆర్ మార్ఫింగ్ కానీ తిట్టినందుకు కానీ. ఈ పాయింట్లు చూడండి. ఇది కూడా ఎంత దారుణమో. ఇది కూడా చూడండి, 5th April 26 నిన్న మధ్యాహ్నం 2:21 వచ్చింది. ఇదేంటి? క్యారెక్టర్ అసాసినేషన్ ఆన్ వైఎస్ షర్మిల క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఎన్ని పాయింట్లు వస్తాయి? ట్వీట్కి 5 పాయింట్లు అట. పాయింట్స్ ఫర్ అబ్యూస్, బూతులు తిట్టినందుకు కానీ, మార్ఫింగ్ ఇమేజ్లు వేస్తే కానీ 11 అట. మళ్ళీ 11 వదులుకోరు, ఇక్కడ 11 పాయింట్లు అట. అది ప్రాజెక్ట్ సజ్జల యాజ్ ఎ విజనరీ. అబ్బా, సజ్జల రామకృష్ణారెడ్డిని ఒక విజనరీ వ్యక్తిగా చూడాలి. నాయకుడు అనాలి మళ్ళీ బహుశా. దానికి కూడా 5, 11 ఇవన్నీ స్టాండర్డ్ పాయింట్స్ అన్నమాట. ట్వీట్కి 5, అబ్యూస్ చేస్తే 11. మాస్ ఎలివేషన్ ఆన్ వెంకటరెడ్డి. ప్రెసెంట్ స్పోక్స్ పర్సన్ వెంకటరెడ్డి ఉన్నాడు కదా,
ఇటీవల ప్రెస్ మీట్లు కూడా కంటిన్యూగా పెడతా ఉన్నాడు. సో ఆయనకి ఎలివేషన్ ఇస్తే కూడా 5 పాయింట్లు ట్వీట్కి, 11 పాయింట్లు అబ్యూస్ చేసినందుకట. టార్గెట్ భాయ్ ఫ్యాన్స్, ఇదేంటో విచిత్రంగా ఉంది. టార్గెట్ భాయ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళు టార్గెట్ చేస్తేనా, వాళ్ళు ఎవరినైనా టార్గెట్ చేస్తున్నా అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఇచ్చే ప్యాకేజా 5 పాయింట్లు 11, అది కూడా స్టాండర్డే. నెక్స్ట్, ఎందుకంటే అల్లు అర్జున్ అనగానే వైసీపీ ఓన్ చేసుకుంటుంది కదా, సో బహుశా వాళ్ళకి ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏమో అల్లు అర్జున్ ఫ్యాన్స్కి వీళ్ళు ఇచ్చిన ఆఫర్ అది. నెక్స్ట్, టార్గెట్ వైఎస్ జగన్ ఫ్యామిలీ లేడీస్ విజయమ్మ, షర్మిల అండ్ సునీత ఓన్లీ అని ఉంది చూడండి, ఓన్లీ అని ఉంది. సో ఏంటిది, టార్గెట్ వైఎస్ జగన్ ఫ్యామిలీ లేడీస్ విజయమ్మ, షర్మిల, సునీత. సునీత అంటే వైఎస్ వివేక మర్డర్ కేసు కదా, అందు గురించి, అది కూడా 5, 11. ఇక టార్గెట్ రాహుల్ గాంధీ మదర్ అంటే ఎవరు, సోనియా గాంధీ. ఢిల్లీని గడగడలాడించారు కదా జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో, ఆ సోనియా గాంధీ 5, 11. ఇదట వీళ్ళ యొక్క ఫార్మేట్. మామూలుగా మనం హోటల్కి వెళ్తే మెన్యూ లిస్ట్ ఉంటుంది, ఆ తరహాలో వైసీపీ ఈ పాయింట్స్ అనమాట. ట్వీట్కి ఇది సోషల్ మీడియాలో ఇదిగోండి చూడండి. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా, ఇది కొంచెం ఎన్లార్జ్ చేసి చూస్తే ఇక్కడ ఒక బాక్స్లో ప్రింట్ వేసి ఉంది, అది కాన్ఫిడెన్షియల్, చాలా జాగ్రత్తగా కాన్ఫిడెన్షియల్గా ఉండాలి అని చెప్పేసి అన్నారు. సరే, ఇది కూడా ఫేక్ పోస్టు, కావాలని ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అంటే బహుశా అయి ఉండొచ్చు. ఒకవేళ నిజంగా అది ఫేక్ పోస్టా జెన్యూనా, వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది అర్థం చేసుకోండి. పోనీ ఇది ఫేక్ అంటే మరి షర్మిల మీద పెట్టింది అది కూడా ఫేకేనా? ఇప్పుడు షర్మిల మాట్లాడింది కూడా ఫేకేనా? అది కూడా మార్ఫింగా? సో ఆ ప్రకారంగా, ఎందుకంటే పబ్లిక్కి ఒక క్లారిటీ వచ్చింది వీళ్ళు ఫేక్ పోస్టులు పెడతారు అని చెప్పేసి. ఎప్పుడు అది, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు, ఏది గుండెపోటు అని చెప్పేసి, ఆ తదుపరి జరిగిన పరిణామాల నేపథ్యంలో నారాసుర రక్త చరిత్ర అని తీరా కట్ చేస్తే ఏం జరిగిందో తెలుసు కదా. ఇవాళ అఫ్కోర్స్ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న, లేకపోతే సాక్ష్యాధారాలు సరిగ్గా సేకరించలేకపోయినా, సిబిఐ నామమాత్రపు దర్యాప్తు చేసిన ప్రజలకు మాత్రం ఒక క్లారిటీ ఉంది ఆ హత్యకు సంబంధించిన దాంట్లో. వాళ్ళకు ఉండే అనుమానాలు వాళ్ళకు ఉన్నాయి. అలా చివరికి ఇప్పుడు అది ఏ రూపంలో వచ్చిందో చూసారా, తాజాగా ట్రెండింగ్లోకి వచ్చిన పదం ఉంటుంది, మావి గన్ కదా, మావి గన్కి మా వివేక బాబాయ్ గుండెపోటు అని చెప్పేసి అంటున్నారు. మావి గన్ అంటే గుంటూరుకి గుమ్మ వస్తుంది కదా, అందుకని మా వివేకం బాబాయ్ గుండెపోటు అని చెప్పేసి ఈ మావి గన్కి కూడా ఒక ప్రత్యేకమైన అర్థాన్ని తీసుకొచ్చారు. సో ఎటు వెళ్ళినా కానీ దాని నుంచి బయటపడలేని పరిస్థితికి వచ్చింది. సో రాజకీయ పార్టీ అనగానే రాజకీయాల్లో సరే గెలిపోవడంలో సర్వసహజం. అధికారంలోకి రావాలి అంటే మేము ఇది చేసాం గతంలో, రేపు ఇది చేస్తామని చెప్పేసి చెప్పాలి, అది ప్రజలకు మంచిదై ఉండాలి. సో వీళ్ళు చేసిన మంచిని ఎక్కడైనా చెబుతున్నారా అంటే లేదు. పోనీ నేను మంచి చేస్తేనే మీరు ఓటు వేయండి అని అడిగిన జగన్మోహన్ రెడ్డికి మొన్న ఓట్లు వేయలేదు అంటే ఆయన మంచి చేశాడా చెడు చేశాడా, లేకపోతే మంచిని డామినేట్ చేసేలాగా చెడు చేశారా, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. సో ఇన్ని జరిగిన తర్వాత ఇక ఇప్పుడు మన సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఎందుకంటే అధికారంలోకి రావాలి అంటే ఏం చెబితే వస్తాం? ఇలా ఫేక్ పోస్టులు బూతుల పోస్టులు పెట్టుకుంటే వస్తామా? ఎదుటి వాళ్ళని అబ్యూస్ చేస్తే వస్తామా? లేకపోతే ఆ రకంగా పాయింట్ల పరంగా 5 పాయింట్లు ట్వీట్కి 11 పాయింట్లు అబ్యూస్ చేసినా, లేకపోతే మార్ఫింగ్ ఇమేజ్లు వేసినా ఇస్తామని చెప్పేసి అంటే ఇక దానికంటే నీచమైన రాజకీయం ఇంకోటి ఉండదు. ఇంకా కొన్ని పదాలు వస్తున్నాయి కానీ వీలైనంత వరకు అట్లాంటివి వాడకుండా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజల అభిమానం చూరగొనాలి, అటువంటప్పుడే అధికారం దక్కుతుంది. అంతేగాని అధికారమే పరమావధిగా సొంత వాళ్ళని సైతం ఏ రకంగా కావాలంటే ఆ రకంగా హ్యూమిలియేట్ చేసేస్తున్నామంటే, సాధారణంగా మీకో నాకో తోబుట్టు ఉంటే ఆ తోబుట్టును మనం ఎలా చూస్తామండి? మన ఆడపడుచుకి ఎక్కడా కూడా కన్నీరు రాకుండా చూసుకుంటాం, కంట తడి రాకుండా చూసుకుంటాం. అది మన ద్వారా అస్సలు రాకూడదు, ఎవరి ద్వారా వచ్చినా మనం తట్టుకోలేము. అటువంటిది సొంత అన్ననేమో దేవుడు అంటున్నారు, ఇక్కడ చెల్లినేమో ఎవడికో పుట్టాడని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది మరి దాన్ని ఫ్యాన్స్ అంటారా, అభిమానం అంటారా, సైకోయిజం అంటారా? ఈ పోస్టులు పెట్టే వాళ్ళని
ఆ పోస్టులు పెట్టిన వాళ్ళను కూడా సమర్థించుకుంటూ మాట్లాడుతున్నారు అంటే ఆ సమర్థించే వాళ్ళు ఖచ్చితంగా వెనకాల ఉన్నట్లుగానే అర్థం చేసుకోవాలిగా. సో ఇంతటి నీచమైన రాజకీయాన్ని చరిత్రలో ఎన్నడైనా ఎప్పుడైనా చూసారా? కోర్స్ అన్న ఒక పార్టీలో, చెల్లెలు ఒక పార్టీలో, లేకపోతే ఇంకో పార్టీలో, అలా భర్త ఒక పార్టీలో, భార్య ఇంకో పార్టీలో, ఇట్లాంటివన్నీ అన్నదమ్ములు వేరు వేరు పార్టీల్లో ఇవన్నీ ఉంటారు. అవి సర్వసహజం. రాజకీయపరమైన విమర్శలు సహజం. కానీ వ్యక్తిత్వ హననాలు, పుట్టుకలను కూడా అవమానించేలాగా, ఆ తల్లులను సైతం కించపరిచేలాగా, తల్లి శీలాన్ని శంకించేలాగా మాట్లాడుతున్నారు అంటే ఇక వీళ్ళని మనుషులు అనాలా, ఇంకా వేరే పదాలు ఏమైనా అనాలా అని మీరు అయితే కామెంట్లో పెట్టుకోండి. నేనైతే అవి ఓపెన్గా చెప్పలేను. కానీ ఇంత దారుణమా? ఇవేనా మనకి తల్లిదండ్రులు నేర్పే సంస్కారం? అసలు తల్లినే డైరెక్ట్గా మాట్లాడుతుంటే ఇంకెంతకంటే దారుణం ఏముంటుందండి? మరి ఏం చెప్పాలి మనం? ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? వీళ్ళ టార్గెట్ అసలు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అయ్యి ఉండాలి. కానీ ఆ పేర్లు ఎందుకు మిస్ అయినాయి ఇక్కడ? ఏమై ఉంటుందంటారు? అసలు ఈ రకంగా కంటెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఎవరు చేస్తున్నారు? ఇది ఎవరు చేసి ఉంటారు? ఇందులో ఒక వ్యక్తిని పొగడాలి, ఈ వ్యక్తిని పొగడాలి అని చెప్పేసి ఎవరు పెడతారు? టార్గెట్ చేయవలసిన ఆపోజిట్ పార్టీ వాళ్ళని కాకుండా సొంత ఇంట్లో వాళ్ళని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు? లేకుంటే ఈ టార్గెట్స్ వేరు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వాళ్ళ టార్గెట్లు మళ్ళీ వేరే వాళ్ళకి అసైన్ చేస్తారా? అవి ప్యాకేజీలు భారీగా ఉంటాయా? లేదా ఇంకా ఏమైనా సరే మనం లోతుగా ఆలోచించాలంటారా? లేకపోతే దీని వెనకాల ఇంకా ఏమైనా డీల్ సెట్ చేసుకొని ఉన్నారంటారా? సో ఇలా అనేక రకాలైన అనుమానాలు. యాక్చువల్గా వీళ్ళు టార్గెట్ చేయవలసింది ఎవరిని? ఒకవేళ నిజంగా చేయవలసి వస్తే ఆపోజిట్ పార్టీలను చేయాలి. మరి అటువంటిది ఆపోజిట్ పార్టీలను కాకుండా సొంత ఇంట్లో మనుషులు మాత్రమే ఇక్కడ ఎందుకు పెట్టారు? సో ఇలా ఒకటా రెండా అనేక రకాలైన అంశాలు సోషల్ మీడియా వేదికగా చేసిన మంచి ఏమి లేవా? చెప్పుకోవడానికి లేదా? అందు గురించి ఇతరులపైన వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నారా? ఏం చెప్పాలి? అప్పుడు అధికారంలో ఉండగానే ఈ రకంగా పేటరేగిపోయి పోస్టులు పెట్టేశారు, సమర్థించారు. మరి ఇప్పుడు తాజాగా అవన్నీ పాత పోస్టులే మరలా రివైజ్ చేసి వచ్చినాయా? ఎలా వచ్చినాయో కానీ వీళ్ళ యొక్క అసలు రంగు ఈ రకంగా బయటపడింది. సో మరి మీరేమనుకుంటున్నారు? ఈ సోషల్ మీడియా వాళ్ళు పెట్టిన టార్గెట్లు, ఆ పాయింట్స్ పైన అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.